హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇక మనం లేట్ చేయకుండా ఆ టాపిక్ ఏంటి, ఆ పని ఏంటి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. చాలామందికి అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము అని. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధాని అమరావతిలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఒక దానిని నిర్మాణం చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనులు ఎంతవరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం క్లియర్గా చూద్దామండి. ఇక కమాండ్ కంట్రోల్ రూమ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధాని అమరావతిలో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఎక్కడ నిర్మిస్తున్నారు అని కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్గా ఇప్పుడున్నటువంటి సచివాలయాన్ని ఆనుకొని ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ని నిర్మాణం చేస్తున్నారు. దాదాపుగా చాలా అంటే చాలా కూడా నిర్మాణం పూర్తయిపోయింది. ఎంత నిర్మాణం పూర్తయిపోయింది అనేది కూడా చెప్తాను. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ప్రధానమైనటువంటి కట్టడం పనులు 2014, 2019లోనే పూర్తయిపోయాయి. ఆ తరువాత జరిగినటువంటి పరిణామంలో పనులు ఎక్కడికెక్కడికి ఆగిపోవటం వలన ఈ కంట్రోల్ రూమ్ పనులు డిలే అవుతూ వచ్చాయండి. ఇప్పుడు మరలా పనులు మొదలైన తర్వాత ఇక్కడైతే పనులు మొదలైపోయాయి. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అంటే, దీనికి సంబంధించి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి ప్రధానమైన కట్టడం 2014, 2019లోనే పూర్తయిపోయిందని మనం చెప్పుకున్నాం. అయితే లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ చాలా ప్రధానమైనదండి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో. ఎందుకంటే మీకు అది వివరంగా చెప్తాను. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ పూర్తి బడ్జెట్ ఎంత అని కనుక మనం చూసినట్లయితే 155 కోట్ల రూపాయలతో ఇక్కడైతే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ని నిర్మాణం చేస్తున్నారండి. పూర్తిగా సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టంతో ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ని రాజధాని అమరావతిలోనే ఎందుకు నిర్మిస్తున్నారు, దీని యొక్క పనులు ఏంటి అనే విషయాల్ని కూడా మనం ఇప్పుడు చూద్దామండి. ప్రతి రాష్ట్రానికి స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఉంటుందండి. దానిని రాజధానిలో నిర్మాణం చేస్తారు. ఇక్కడ కూడా మన అమరావతి రాజధానిలోనే ఈ స్టేట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే నిర్మాణం చేశారు. చూడొచ్చు, ఇదంతా కూడా వర్క్ జరిగినటువంటి పరిస్థితి. లోపలంతా ఎలక్ట్రికల్ వర్క్ మరియు ఏసీ వర్క్, ఇలాగే ఇంకా పెయింట్ వర్కులు కూడా దాదాపుగా వైట్ పెయింట్ అయితే కూడా వేయడం జరిగింది. ఇంకా కలర్స్ అయితే వేయవలసి ఉందండి. ఫ్లోరింగ్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇది మాత్రం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చండి, రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ మన ఆంధ్రప్రదేశ్కి లేదా అని డౌట్ రావచ్చు. అయితే దీనికి సమాధానం ఏంటంటే, ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి డీజీపీ గారి ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఈ పనులన్నీ కూడా జరిగాయండి. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఇప్పుడున్నటువంటి సచివాలయం పక్కనే అత్యాధునిక హంగులతో మరియు అత్యాధునికమైన టెక్నాలజీతో ఇక్కడైతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది చాలా పెద్దదండి. మొత్తం 500 మంది ఇక్కడ నిరంతరం పని చేసుకునే విధంగా ఇక్కడైతే ఒక పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ యొక్క పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అండి. అలాగే డిస్టిక్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూములు కూడా ఉంటాయి, ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్లో ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా డిస్టిక్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్లన్నీ కూడా మండలాలతో కనెక్టివిటీ కలిగి ఉంటాయి. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్లన్నీ కూడా స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్తో కనెక్టివిటీ కలిగి ఉండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్లో రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడ నుంచి అయితే క్లియర్గా చూడొచ్చండి. ఎలాగంటే ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా ప్రభుత్వాలు సేఫ్టీ కోసం సీసీ కెమెరాలని మనకి అమర్చడం చూసే ఉంటాం చాలా ఊర్లో కూడా. అవన్నీ కూడా స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్తో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. అందువలన ఇక్కడ నుంచి అయితే రాష్ట్ర నలుమూలలా ఏం జరుగుతుందో కూడా క్లియర్గా చూడొచ్చు.
ఒక సీనియర్ ఉన్నతాధికారి డిఎస్పి స్థాయి అధికారితో ఇక్కడ నిరంతరం కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుందండి. ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఎప్పటికి పూర్తవుతుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇంకొక 5 నెలల కాలంలో మనం చూస్తున్నటువంటి ఈ భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది పూర్తవడం జరుగుతుందండి. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర నలుమూలలా జరిగేటువంటి విషయాలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి కాబట్టి ఇక్కడ చాలా పెద్ద డిస్ప్లేనైతే ఏర్పాటు చేస్తున్నారండి. 20 మీటర్ల వెడల్పు 4 మీటర్ల ఎత్తుతో ఒక భారీ డిస్ప్లేని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. చూడొచ్చు, మనం చూస్తున్నదంతా కూడా డిస్ప్లే తాలూకు రూము చూడొచ్చండి. ఇదంతా కూడా ప్రధానమైనటువంటి కట్టడం. దాదాపుగా ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా అయిపోవడం జరిగిందండి. ప్రధానమైన కట్టడం పూర్తయిపోయింది. అలాగే లోపల ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ కూడా పూర్తయిపోయిందండి. మొత్తం చుట్టూతా ఈ ప్రహరీ అంతా కూడా ఇప్పుడు కొత్తగా పని మొదలైన తర్వాత జరిగిన పనేనండి. ఈ పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఇక బ్యాలెన్స్ మిగిలిందల్లా ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్, ఫ్లోర్ వర్క్, ఇవి మాత్రమే, పెయింటింగ్ వర్కులు మాత్రమే బ్యాలెన్స్ మిగిలాయండి. ఆల్మోస్ట్ మొత్తం కూడా పూర్తయిపోయింది. మనం దగ్గరకి వెళ్ళి కనుక చూసినట్లయితే ఇది చాలా పెద్దదండి. లోపలైతే నాకు ఆ ఫెసిలిటీస్, ఆ ఎలక్ట్రికల్ వర్క్, ఆ ఏసీ వర్కులు అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిందండి. దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మరొక 5 నెలల్లో రాజధాని అమరావతిలో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రభుత్వ సంస్థలో ఒక్కొక్కటిగా ఇక్కడ కొలువు తీరడం అనేది చాలా మంచి పరిణామం అని మనం చెప్పుకోవాలి. ఇదిగో ఈ రూమ్లోనేనండి భారీ స్క్రీన్ అయితే రాబోతుంది. చూసారా ఏ విధంగా వర్క్ జరుగుతుందో అంతా కూడా సెంటరింగ్ వర్క్, ఐరన్ వర్క్ అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్.